వెల్కమ్ టు మెగానే టీవీ. నాయకుడు అనేవాడు ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెబుతాడు, ఎన్నో హామీలు ఇస్తాడు. గెలిచిన తర్వాత స్టేజ్ల మీద అనర్గళంగా మాట్లాడుతూ హామీల వర్షం కురిపిస్తాడు. కానీ వాటిని ఆచరణలో పెట్టి చూపించే నాయకులు, నిజమైన ప్రజాసేవకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఈ అరుదైన నాయకుడే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనను గుండెల్లో పెట్టుకుని భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఆయన ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. పిఠాపురం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేక పై చదువులు చదవలేకపోతున్న పేద విద్యార్థుల పాలిట ఆయన దేవుడిలా మారారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆయన ఒక మాట ఇచ్చారు. మీరు బాగా చదవండి, మీ ఉన్నత చదువుల బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను అక్షరాల అమలు చేసి చూపించారు డిప్యూటీ సీఎం. పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు ఫ్రీగా కార్పొరేట్ చదువు అందించే బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వీకరించారు. జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్కి తన నియోజకవర్గం పిఠాపురం అంటే ప్రాణం. ఇక్కడి ప్రజల కష్టాలను, ఇక్కడి విద్యార్థుల కలలను ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరం కాకూడదన్నది ఆయన ప్రధాన ఆశయం. అందుకే గతంలోనే ఆయన ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిన వారికి తాను వెన్నుదున్నుగా ఉంటానని హామీ ఇచ్చారు. మనం తరచుగా చూస్తుంటాం, ప్రభుత్వ స్కూల్స్ లో చదివే ఎంతో మంది పేద విద్యార్థుల్లో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. 10th క్లాస్ లో, ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు సాధిస్తారు. కానీ ఆ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి పై చదువులు చదివించే స్తోమత తల్లిదండ్రులకు లేక కూలీ పనులకు వెళ్తూ తమ కలలను మధ్యలోనే వదిలేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులు తన నియోజకవర్గం పిఠాపురంలో ఏ ఒక్క విద్యార్థికి రాకూడదని పవన్ కళ్యాణ్ దృఢంగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఏకంగా 580కి పైగా మార్కులు సాధించిన 31 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించారు. ఈ 31 మంది విద్యార్థులు భవిష్యత్తులో వారు ఏ కోర్సు చదవాలనుకున్నా, ఎంత ఖర్చైనా సరే వారికి ఉచితంగా ఉన్నత విద్యను అందించే బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వయంగా తీసుకున్నారు. ఈ 31 మంది టాపర్లను పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో రాష్ట్రంలోని అత్యుత్తమ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించబోతున్నారు. ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్, ఐఐటి, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ కూడా వీరికి ఉచితంగా అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ 31 మంది విద్యార్థులకు సంబంధించిన కాలేజీ ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులు ఇలా ప్రతి ఒక్కటి తానే చూసుకుంటానని ఆయన ప్రకటించారు. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ పిల్లలను గొప్పగా చదివించుకోవాలన్న వారి కలకు పవన్ కళ్యాణ్ రూపంలో ఊపిరి పోసుకుందని వారి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సాధారణంగా నాయకులు రోడ్లు వేశాం, భవనాలు కట్టామని చెబుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం భవిష్యత్తు తరాలను నిర్మిస్తున్నాను అని తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో 31 మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులైతే ఆ 31 కుటుంబాలు పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడినట్లే. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మే పవన్ కళ్యాణ్ మిగతా రాజకీయ నాయకులకు కూడా ఒక ఆదర్శంగా నిలుస్తున్నారని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. పిఠాపురం విద్యార్థుల కోసం పవన్ కళ్యాణ్ చేసిన ఈ గొప్ప సాయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.